హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హైదరాబాద్లోని కోల్టీ సుల్తాన్ బజార్లోకి అయితే వచ్చాము. నాకు ఎందుకు నవ్వొస్తుందో తెలుసా? అసలు మాకు ఫస్ట్ టైం వెళ్ళినామండి, మాకు తెలీదు. మేమైతే మా అక్కని అయితే ఫస్ట్ టైం హైదరాబాద్లో కోటి సుల్తాన్ బజార్కి అయితే వెళ్ళినాం. అంటే మాకు ఒక చిన్న పని ఉండే, ఆ పని మీద వెళ్ళినామండి. ఇక్కడ మొత్తం మార్కెట్ ఉంది, వెజిటేబుల్ మార్కెట్. చాలా పెద్ద మార్కెటేనండి. ఇక చూడండి, ఇక్కడ షాప్స్ కూడా హోల్సేల్ రేట్లకే ఉన్నాయి. డ్రెస్సులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మేము కూడా డ్రెస్సులు తీసుకున్నామండి, తక్కువ రేట్ ఉన్నాయి, కాటన్ రీజనబుల్ రేట్లలో ఉన్నాయి అనేసి రెండైతే తీసుకున్నాం. మా అక్క తీసుకుంది, నేను తీసుకున్నామండి. చాలా బాగున్నాయండి. నాకైతే ఒక వింతలాగా అనిపించింది ఒకటేసారి ఇంత మార్కెట్ని చూసేసరికి. అందులో మేము పోయింది ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం ఒక థ్రిల్లింగ్గా నాకు భలే అనిపించింది. అందుకే నేను వీడియో తీసుకున్నానండి. ఇక రోడ్ల పైనే పెట్టి అమ్ముతారు. మా కరీంనగర్లో శనివారం మార్కెట్లో ఇలాంటివి చూసా, బట్ ఇది అంతకన్నా కొంచెం పెద్దగా అనిపించింది. అందుకైతే వీడియో తీసుకున్నానండి. ఒక మెమొరీ లాగా ఉండాలని. మళ్ళీ కోటిలో సుల్తాన్ బజార్కి మేము వెళ్తామో వెళ్ళమో తెలియదు కదా, వెళ్ళే ఛాన్స్ వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకోవాలనేసి తీసుకున్నాం. ఇక చూడండి, కమ్మలు కూడా చాలా రీజనబుల్ రేట్లలో ఉన్నాయండి. ఇవే మా కరీంనగర్లో అయితే 100 రూపీస్ అన్నారండి బుట్టాలు, కానీ అక్కడ మాత్రం 50 రూపీస్ అండి. ఇక్కడ 50 ఉన్నాయి, అక్కడ 30 రూపీస్ ఉందంటే హాఫ్ రేట్ అన్నట్టు, డబుల్ రేట్. అక్కడ తెచ్చి ఇక్కడ అమ్ముతుందని అన్నట్టు. ఇక చెరుకు చూసారా, ఇక్కడ పీసులాగా కట్ చేసి ప్యాక్ చేసి అమ్ముతారు. ఇక మంచి మంచి హెయిర్ బ్యాండ్స్, చైన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను ఈ చైన్ అయితే మీషోలో చూశాను. మీషోలో అయితే 300 చేంజ్ ఉందండి. నేను 100కి ఇవ్వమని బార్గెనింగ్ చేశాను, కానీ వాళ్ళు ఇవ్వనన్నారు. లాస్ట్కి అయితే 150కి అయితే ఇచ్చారు. తనకైతే ఒక తీసేసుకున్నామండి. కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాం, అండ్ కుర్తా సెట్స్ తీసుకున్నాం, ఇయర్ రింగ్స్ తీసుకున్నాం. ఇంకా బ్యాగ్ కూడా పర్చేస్ చేద్దామనేసి బార్గెనింగ్ చేసాము. 100 రూపీస్కి అడుగుతూ ఇవ్వలేదండి. చూడండి, ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా, తీసుకున్నామండి. ఇక లాస్ట్కు బార్గెనింగ్ చేసాము. 100కి ఇవ్వమని అస్సలు ఇవ్వలేదండి. సరే 100కి ఇవ్వకుండా వద్దనేసి వచ్చినాం. 250కి ఇస్తా అన్నాడు. మేము 100కి అడిగినాం. లాస్ట్కు 125కి ఇవ్వమంటే ఇవ్వన్నారు. సరే వద్దులేనేసి వచ్చేసినాం. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటానని ఈ వీడియో అయితే చేశానండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక అక్కడ నుండి అయితే ఇక మహాత్మా గాంధీ బస్ స్టాప్కి అయితే వచ్చాం. బస్ స్టాప్ అయితే చాలా పెద్దదిగా ఉందండి, చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. మా స్టాప్